ప్రాచీన భారత చరిత్ర. ఒకప్పుడు మనుషులు అడవుల్లో జీవించేవారు. రాళ్లతో ఆయుధాలు చేసుకుని వేటాడేవారు. ఇది ఆదిమ యుగం. తర్వాత వారు సాగు చేయడం నేర్చుకుని గ్రామాలు ఏర్పాటు చేశారు. ఇది నియోలిథిక్ యుగం. కొన్ని వేల సంవత్సరాల తర్వాత సింధు నది ఒడ్డున గొప్ప నగరాలు పుట్టాయి. హరప్ప, మోహెంజో దారో లాంటి నగరాలు మంచి డ్రైనేజ్తో ప్రసిద్ధి అయ్యాయి. ఇది సింధులోయ నాగరికత. ఆ తర్వాత ఆర్యులు వచ్చి వేదాలు రచించారు. సభ, సమితి అనే ప్రజాసభలు ఏర్పడ్డాయి. ఇది వేదకాలం. కాలం మారడంతో ప్రజలకు శాంతి మార్గం చూపడానికి గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు వచ్చారు. అలా బౌద్ధం మరియు జైనం పుట్టాయి. తర్వాత భారతదేశంలో 16 పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ మగధ రాజ్యం అత్యంత శక్తివంతంగా ఎదిగింది. ఇది మహాజనపదాల యుగం. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు భారతదేశాన్ని ఏకీకృతం చేశాడు. అశోకుడు ధర్మాన్ని ప్రపంచానికి ప్రచారం చేశాడు. ఇది మౌర్య సామ్రాజ్యం. మౌర్యుల తర్వాత శకులు, కుషానులు వచ్చారు. కనిష్కుడు బౌద్ధాన్ని విదేశాలకు తీసుకెళ్లాడు. ఇది పోస్ట్ మౌర్య కాలం. తర్వాత గుప్తులు వచ్చారు. శాస్త్రం, కళ, సాహిత్యం విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇది గుప్తుల స్వర్ణయుగం. అలా భారతదేశం ఒక